ఫర్ ఎవ్రీవన్ యూనో రిక్వెస్ట్ ఏంటంటే నేను దగ్గర 1 ఇయర్ నుంచి అజ్ఞాన తిమిరందశ ప్రేయర్ చెప్తున్నాను. మీరు భగవద్గీత మీ దగ్గర ఉంటే ఫస్ట్ పేజ్ లో ఇంట్రొడక్షన్ దాటిన వెంటనే ఇంట్రొడక్షన్ లోనే అజ్ఞాన తిమిరందశ ప్రేయర్స్ ఉంటాయి. అవన్నీ మీరు నేర్చుకుంటే మీరు నాతో పాటు కూడా మీకు వస్తాయి అన్నమాట. యూనో రెండోది, ఐ ఆల్సో వాంట్ యూ టు రిసైట్ దిస్ వర్స్. అందరూ హరేర్నామ 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 హరేర్నామైవ కేవలం హరేర్నామైవ కేవలం హలో నాస్తైవ నాస్తైవ హలో నాస్తైవ గతిరన్యథ తెలుగు చెప్పడంటే కలియుగంలో వేరే మార్గం లేదు లేదు లేదు. చెప్పండి. కలియుగంలో వేరే మార్గం లేదు. హరినామం మాత్రమే ఏకైక మార్గం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నారదముని. బ్రహ్మ బృహన్నారదీయ పురాణంలో చెప్తున్నాడు. అర్థమైందా? మీలో ఎంతమందికి ఈ శ్లోకం నోటికి వచ్చింది చెప్పండి. చెప్పండి ఇప్పుడు చెప్పండి ఒకరు చెప్పండి. ఐ వాంట్ ఎవరీవన్ టు రిపీట్. హరేర్నామ హరేర్నామైవ కేవలం నాస్తేవ గతిర్ అన్యథ. అందుకని దాని అర్థం ఏంటంటే హరినామం ఒక్కటే మన రక్షించగలదు, ఇంకేది లేదు. కలియుగంలో వేరే మార్గం లేదు లేదు లేదు. సో మీలో ఎంతమంది నెక్స్ట్ వారం ఎగ్జామ్ ఉంది, రైట్? నెక్స్ట్ వారం నెక్స్ట్ వారం అయినా పర్వాలేదు, లేదంటే నరసింహ చతుర్దశి వస్తున్నది. యాక్చువల్గా ఈ అజ్ఞాన తిమిరందశ ప్రేయర్ నేర్చుకుని వస్తారు. స్మాల్ అప్లికేషన్ అంతకు ముందు ఆల్రెడీ ఒకసారి చెప్పారు ప్రభుజీ. చెప్పానా? మర్చిపోయాను, సారీ. సో నేర్చుకుని వస్తే మీరు నాతో చెప్పొచ్చు, ఏం లేదు, కృప వస్తుంది. అజ్ఞాన తిమిరందశ ఏంటంటే గురువు అంటే అజ్ఞాన అంధకారంలో కొట్టుకుంటున్నాను. గురువు వచ్చి నన్ను జ్ఞానం అనే కాగడా పట్టుకొచ్చి నాకు జ్ఞానం నా కళ్ళు తెరిపించారు. అటువంటి గురువుకి ఇప్పుడు మీకు క్యాట్రాక్ట్ ఉందనుకోండి, కళ్ళు కనిపించవు. ఆ క్యాట్రాక్ట్ తీసేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి. అలాగా అజ్ఞానం అనే అంధకారంలో నేను కొట్టుముట్టాడుతుంటే నా గురువు వచ్చి నాకు నా కళ్ళు తెరిపించారు. అటువంటి గురువు గారికి నా నమస్కారం. అది ఫస్ట్ శ్లోకం. సో రూప గోస్వామి చైతన్య మహాప్రభు అంటే మీకు తెలుసు కదా. కలియుగంలో కృష్ణుడు తొలగా అవతారమే చైతన్య మహాప్రభు. ఆయన ఆజ్ఞానుసారం రూప గోస్వామి ఏం చేశారంటే భక్తి శాస్త్రాలను రాశారు. భక్తి శాస్త్రాలను రాసి భక్తి యోగానికి చాలా అథెంటిక్ పుస్తకాలు రాశారు. భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం, విదగ్ధ మాధవ, లలిత మాధవ, బోల్డ్ పుస్తకాలు రాశారు రూపగోస్వామి. ఆ రూపగోస్వామి ఈ కృష్ణ భక్తి మార్గానికి లార్డ్ చైతన్య మీడియం ఆచార్య. సో ఆ రూపగోస్వామి నా నమస్కారం. అందుకని భక్తి మార్గాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ రూపానుగా అంటారు. అనుగు అంటే ఫాలోవర్, రూపానుగ అంటే రూపగోస్వామి ఫాలోవర్. రూపగోస్వామి ఏంటంటే మంజరి, రాధారాణి దగ్గర ఒక మంజరి అనమాట. సో మంజరి అంటే సఖి. సో అటువంటి రూపగోస్వామికి నా నమస్కారం. తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. అదర్వైజ్ నేనేదో మంత్రాలు చెప్తున్నాను మీరు అనుకుంటారు. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామహ్యం దదాతి శపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం
శ్రీనాథ కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖమిత్య. సో చైతన్య మహాప్రభు కింద 6 గోస్వాములు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, దేవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. సో వీళ్ళందరూ ఏం చేశారంటే భక్తి శాస్త్రాలు రాశారు యాక్చువల్గా. భక్తి శాస్త్రాలు రాసి భక్తి యోగం తాలూకు గొప్పతనాన్ని చాడి చెప్పారు యాక్చువల్గా. అందుకని వాళ్ళందరికీ నమస్కారం. తర్వాత హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తే. కృష్ణుడు అంటే కరుణా సింధు, కరుణ అనే సముద్రానికి కృష్ణుడు అంటే కరుణ అనే సముద్రం, దీనబంధు దీనుల పాలిటి కలుపుతారు కృష్ణుడు. జగత్పతి జగత్తుకే ఆయన అధిపతి, జగత్తుకే పతి, మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్. గోపేశ గోపికా కాంత రాధాకాంత, రాధాపతి అయిన గోపికలకు పతి అని నమస్కారం. తర్వాత రాధారాణి తప్తకాంచన గౌరాంగి శ్రీ రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియ. సో రాధారాణి అంటే తప్తకాంచన గౌరాంగి. రాధారాణి తలక కలర్ ఏంటంటే బంగారం రంగు అంట. మీరు ఎప్పుడైనా బంగారాన్ని కరిగించి పోస్తే మోల్టన్ గోల్డ్, బంగారం అంటే ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. గౌరాంగ, గౌర అంటే గౌర అంటే ఎల్లో కలర్. గౌరాంగ అంటే ఆవిడ శరీరం ఎలా ఉంటుంది, బంగారం రంగులో ఉంటుంది. రాధే వృందావనేశ్వరి, వృందావనానికి రాధారాణి. లక్ష్మీదేవము గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, కానీ రాధారాణి గాడెస్ ఆఫ్ డివోషన్. లక్ష్మీదేవికి లక్ష్మీతత్వం అంతా రాధారాణి నుంచి వస్తుంది, విష్ణుతత్వం కృష్ణుడి నుంచి వచ్చినట్టు. వృషభాను సుతేదేవి, సో రాధారాణి వృషభాను మహారాజ్కి ఆవిడ కుమార్తె. ఆవిడకి నేను నమస్కారం. ప్లీజ్ తర్వాత ఎవరో సంబడి హస్ టు మ్యూట్. ఐ థింక్ కిరీటి ప్రభు ఫ్రమ్ ఇండియా. కిరీటి ప్రభు ఒకసారి మ్యూట్ చేయండి. లేదు ప్రభుజీ, నేను మీట్లోనే ఉన్నా. I'm sorry. When you should let me see who is me. Everyone muted, great. సో భక్తులందరికీ వాంఛా కల్పతరు, మన కోరికల్ని తీర్చే కల్పవృక్షం అంటే తెలుసు కదా మీకు, అడిగానే కోరికలు తీరుస్తుంది. ఆయన భక్తులందరూ ఎలాంటి వాళ్ళు అంటే కల్పతరువులు. కృపా సింధు, కృప అనే సముద్రానికి సముద్రం లాంటి వాళ్ళు భక్తులు. పతితానం పావనేభ్యో, పతిత అంటే మోస్ట్ ఫాలన్. సో ప్రభుపాద అమెరికా వచ్చారు. ఎందుకు రావాలి అమెరికా ప్రభుపాద? 70 ఏళ్ళ ముసలాయన బృందావనంలో ఉన్నారు. కృష్ణుడిని ఎన్నోసార్లు చూశారు. కృష్ణుడు దానికి ఎన్నోసార్లు దర్శనమైంది. రూపగోస్వామి దర్శనమైంది. చైతన్య మహాప్రభుని చూశారు, నిత్యానంద ప్రభుని చూశారు. మరి ప్రభుపాద ఎందుకు అమెరికా రావాలి? అది న్యూయార్క్. అందరూ హిప్పీలే, అందరూ డ్రగ్ ఎడిక్ట్లే. ప్రభుపాద బృందావనం అంటే స్పిరిచువల్ వరల్డ్. గోలోక బృందావనం, గోలోక బృందావనం తలక రెప్లికే బృందావనం. అందుకని మేము ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తాం. అక్కడ కార్తీక మాసం అంతా సాధన చేస్తాం. మరి ప్రభుపాద 70 ఏళ్ళు అందరూ బృందావనం ఎందుకు వెళ్తారంటే చనిపోవడానికి వెళ్తారు. అక్కడ చనిపోతే మీరు గోలోక బృందావనం వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభుపాద 70 ఏళ్ళ వయసులో అందరూ 70 ఏళ్ళ వయసులో బృందావనం వెళ్ళి చనిపోవడానికి వెళ్తే ప్రభుపాద 70 ఏళ్ళ వయసులో బృందావనం వదిలి ఎక్కడికి వచ్చారు? న్యూయార్క్ వచ్చారు. ఎందుకు? జనాలను ఉద్ధరించడానికి. అయ్యయ్యో, తాగుబోతులు, తిరుగుబోతులు, చెడు అలవాట్లతో మాయలో పడి మగ్గిపోతున్నారే, వీళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలని చెప్పి ప్రభుపాద ఏం చేశారు? న్యూయార్క్ వచ్చారు. వాళ్ళందరినీ మానిపించి, వాళ్ళ చెడు అలవాట్లు మానిపించి, తాగుడు, తిరుగుడు, అన్ని చెడు అలవాట్లు మానిపించి వాళ్ళ హృదయంలో ప్రేమ బయటకు వచ్చేలాగా, వాళ్ళ జనమరణ చక్రం నుంచి బయటకు వచ్చేలాగా వాళ్ళకి ప్రసాదం పెట్టి, వాళ్ళ చెడు అలవాట్లు మానిపించి, వాళ్ళని భక్తి యోగుల కింద మార్చి ఆయన ఏం చేశారు? పూర్తిగా వాళ్ళని మార్చారు. అందుకని ప్రభుపాద అంటే ఇప్పుడు వాల్మీకిని మార్చింది నారదుని. ఒక బందిపోటుని వాల్మీకి చేసింది ఎవరు? నారదుని. సో
ఇక్కడ అందరూ అందరూ పతితులే, అందరూ ఫాలెన్ పీపులే, అందరికీ చెడు అలవాట్లే. అందుకని ప్రభుపాద ఎప్పుడు చూడండి నారదుని వచ్చారు చేయరండి అని చెప్తూ ఉంటారంట ప్రభుపాద. మీకు ఇదివరకు చెప్పారు వింటున్నారా? అందుకని ఇప్పుడు మనం సాధన చేస్తే, ఈ భక్తి యోగ సాధన చేస్తే యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. మనం గోళ్ళకు బృందావనం వైకుంఠంకి వెళ్ళొచ్చు. నిన్న మా ఇంటికి కాల్ చేస్తే 20 మంది రిలేటివ్ చనిపోయారని చెప్పారు. ప్రతి వాళ్ళకి ఏంటి ఈటింగ్, మీటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. తినడం, నిద్రపోవడం, మైదనం చేయడం, కొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవడం, ఇంకో పెద్ద ఇల్లు కట్టుకోవడం, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం. ఎందుకంటే ఏమైనా ఉందా? ఏం లేదు. సడన్ గా ఏమైంది? కరోనా వచ్చింది, మొత్తం తుడిచిపెట్టేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని మన తలక ధనం, ఏ ధనం మనం పట్టుకెళ్ళగలం? భక్తి ధనాన్ని మనం పట్టుకెళ్ళగలం. యూనో అందుకని మీరు ఎంత సాధన చేస్తే అంత మంచిది. ఏమంటారు? అవును ప్రభుజీ, అవును. కరెక్ట్. అందుకని సో ఇవాళ ఏంటంటే మన శ్లోకం చదివాము. ఏ శ్లోకం చదివాం? కృష్ణుడు ఏమంటున్నాడు? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. కేర్లెస్ గా ఉండడం వల్ల బేబీ ఫామ్ అయింది. ఏంటండి ఏదో ఫోన్ హ్యాంగ్ అయినట్టు చెప్తున్నారు? సార్ కొంచెం సీరియస్ గా ఉంటారా? చెప్పు. ఏం చెప్పాను? అదే బేబీ ఫామ్ అయింది. సూసైడ్ చేసుకుంటానని నాకు ఫోన్ చేసింది. నేనే అదే వద్దు, అబార్షన్ చేయించుకో అని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ సిగ్నేచర్ కావాలంటున్నారు, పేరెంట్స్ రావాలంటున్నారు. ఎవరో టీవీ చూస్తూ నా క్లాస్ యూ డోంట్ నీడ్ టు కమ్. అదే డిసెంబర్ ఇంగ్లీష్ అబార్షన్ అంటారు, అంతేగా? హరే కృష్ణ. ఏమైంది? ఆలోచిస్తున్నా, అక్కడ రాదు కదా. అనిల్ ప్రభుజీ ప్రభుజీ మీరు మ్యూట్ చేసేసేయండి. ప్రభుజీ మీరు మ్యూట్ చేయండి. I want to add here actually. చెప్పమంటారా? డెఫినెట్ గా నేను ఇవన్నీ చిన్నప్పుడు అంటే నేను అమెరికాకు వచ్చిన ఇవన్నీ చూస్తున్నాను. నేను మానేసి 20 ఏళ్ళ పైన అయిపోయింది. యూనో ఈ వయసులో ఐ వాంట్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్. యూనో నేను చూస్తున్న సినిమాలు అవన్నీ నాకు గుర్తొస్తుంటాయి యాక్చువల్గా. ప్రకృతి ఏముంటుంది? యువర్ నాట్ ప్యూర్ ఉంటుంది. సో ఐఎమ్ ఇన్ మై 50s అండ్ ఐ వాంట్ టు బి we have dedicated my life to Krishna consciousness. This is my 20th year full time practice Hare Krishna mantra aithe. This is my 24th year, 23rd year actually. 24th. రాజేష్ కన్నా వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ ఆ ఇంప్యూరిటీ మైండ్ లో ఉంటుంది. యూనో ఈ భౌతిక సుఖాలు ఎలాంటివంటే ఏదో ఫ్రెండ్స్ తో కలిపి సినిమా చూసి ఆ ఇంప్యూరిటీ డెఫినెట్ గా పోదు. అంత ఈజీ కదా, అదే అర్థం అవుతుంది అందరికి యాక్చువల్గా. సో యాక్చువల్లీ ఓకే, వీ హ్యావ్ నో ప్రాబ్లమ్. యూ కెన్ వాచ్ ఇన్ అదర్ టైమ్స్, నాట్ వైల్ లిసనింగ్. ఏమంటారు? సో మన శరీరం మనది సైకిల్. ఈ సైకిల్లో యూనో బాల్యం, యౌవనం, కౌమారం, వృద్ధాప్యం. దెన్ వన్ డే విల్ ఇక్కడ శరీరం పనికి రాకుండా పోతుంది. విల్ డై, విల్ గో టు నెక్స్ట్ లైఫ్. యూనో సో అందుకని అంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్నుహ్యతి. శరీరానికి బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. తర్వాత ఒక రోజు శరీరం మిషన్ పనికి రాకుండా పోతుంది, మనం వేరే చోటుకి వెళ్ళిపోతాం. కనిపిస్తున్నది అందరికి వీడియో? కనిపిస్తుంది.
సో అలా మనకు తెలియకుండానే మన శరీరం మారిపోతున్నది. ఎవ్రీ 7 years మన శరీరం మన మీ వయసు 35, మీ శరీరం 5 సార్లు మారింది. మీ వయసు 56, మీ శరీరం 8 సార్లు మారిపోయింది. అలా తెలియకుండానే మారిపోతున్నది. కానీ మన శరీరం కాదు. కారులో కూర్చున్నాం అని చెప్పి మనం కారు కాదు. మనం ఎవరు? కారు నడిపే ప్యాసింజర్. సో వీఆర్ నాట్ ద కార్, వీఆర్ ద డ్రైవర్ ఆఫ్ ద కార్. సో కార్ వేరు, డ్రైవర్ వేరు. అందుకని 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కుక్క, నక్క, పిల్లి, పంది. సో మనం వాటిలో అలా ప్రయాణం చేస్తూ మానవ జీవితానికి వచ్చాం. తెలుసా? 9 లక్షలు ఇవన్నీ చూపించాను లాస్ట్ వీక్. సో మీకు ఈ కథ తెలుసు. సో మనం అందరూ అనుకుంటారు వాళ్ళ శరీరాన్ని బాగా, కళ్ళకేమో మంచి చూడాలని, చెవులు మంచి వినాలని, నాలుకేమో మంచి రుచులు చూడాలని, స్కిన్కి ఏమో ఆపోజిట్ సెక్స్ టచ్ కావాలి. సో దీనివల్ల ఏంటి? మళ్ళీ నెక్స్ట్ జన్మ అంతే. అందుకని ప్రభుపాద ఏమంటారు? ఈ సివిలైజేషన్ కేజ్ పాలిషింగ్ సివిలైజేషన్. ఏమంటారు ప్రభుపాద? కేజ్ పాలిషింగ్ సివిలైజేషన్. కథ ఇదివరకు చెప్పాను, అందుకని ఐ డోంట్ వాంట్ టు టెల్. చెప్పాను లేదా? సో విల్ గో ఫార్వర్డ్. అందుకని సరే, ఆత్మ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. శ్వేతాశ్రుతోపనిషత్, కఠోపనిషత్ ఏమంటారు? ఒక జుట్టుని 10,000 భాగాలు చేస్తే జుట్టు కొనని కేశాగ్రసతమాగశదా కల్పిత. ఆ ఒక భాగమే అంత ఉంటుందంట ఆత్మ, చిన్న సైజు. సేవ చేయడం మానేయడం వల్ల మనం పెద్ద ఒక పొడుగ్గా ఉన్న ఒక నారదములు లాంటి శరీరం సేవ చేయడం మానేసరికి అలా 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 కూర్చుంచిపోయింది, చిన్నదైపోయింది. భక్తి యోగ సాధన చేస్తే మళ్ళీ ఆ చిన్న ఆత్మ మళ్ళీకి దానికి శరీరం వస్తుంది. అంటే మెటీరియల్ శరీరం కాదు, స్పిరిచువల్ శరీరం. సో శరీరం ఆత్మ శరీరంలో ఉండడం వల్ల శరీరం పుడుతుంది, పెరిగి పెద్దదవుతుంది. పెరిగి పెద్ద అవుతుంది. దాన్ని పెళ్లి చేసుకుంటే కొంచెం కాలం ఉంటుంది, పిల్లలు పుడతారు. తర్వాత శరీరం మెల్లిగా కృషించిపోతుంది. ఒకరోజు శరీరం నాశనం అయిపోతుంది. కానీ ఆత్మకు అలా లేదు. సో ఇదివరకు కూడా చెప్పాను, ఆపరేషన్లు అవి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో 3 బాడీలు ఉన్నాయని చెప్పాను. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, లోపల ఆత్మ తాలూకా సోల్, సచ్చిదానంద స్వరూపం, ఈ 3 ఉంటాయి. ఆపరేషన్ చేస్తే కొందరు మా శరీరం, మీరు ఎప్పుడైనా మీ శరీరం చూసుకోగలరా? సో చాలా మంది కొందరు రిపోర్ట్ చేశారు, దే సా దేర్ బాడీ బీయింగ్ ఆపరేటెడ్ యాక్చువల్. సో అందుకని ఏంటంటే ఆత్మకు చావు లేదు, ఆత్మకు నాశనం లేదు. నజాయతే మ్రీతేవా కదాచిన్ నయం భూత్వా భవితా వానభూయ అజానిత్య శరీరం పురాణం నహన్యతే అన్యమానే శరీరం, అన్యమానే శరీరే. సో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఈ శ్లోకం ఏంటి? ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని, కత్తితో మీరు కొడితే కొయ్యలేరు, అగ్ని చేత మీరు కాల్చేయలేరు. నైనం దహతి పావక నచైనం క్లేది అంత్యాప, నీటితో తడిపలేరు, గాలితో దాన్ని తుడిచిపెట్టలేరు. ఆత్మ నాశనం లేనిది. ఆత్మ భౌతికం కాదు, ఆధ్యాత్మికం. అర్థమైందా? సో ఎలాగ మనం రోజుకి 2 రోజులు డ్రెస్ వేసుకుని 3 రోజులు ఇంకో డ్రెస్ వేసుకుంటాం, అలాగా శరీరం పనికి రాకపోతే కొత్త శరీరంకి వెళ్ళిపోతుంది. అందుకని అది కొత్త శరీరం ఏది అంటే మన తిండి బట్టి ఉంటుంది. యు ఆర్ వాట్ యు ఈట్. ఒక పుల్లాగా ఏది పడితే తినాలి అంటే వచ్చే జన్మలో మనం పులి అవుతాం. లేదా ఒక మన ఆహార అలవాట్లు ఒక పందిలో ఉంటే పందిలో విల్ టేక్స్ నెక్స్ట్ లైఫ్ యాజ్ పిగ్. మనం పోలార్ బేర్లో ఎప్పుడు నిద్రపోవాలంటే నెక్స్ట్ లైఫ్ లో పోలార్ బేర్ అయిపోతాం. లేదా సినిమా స్టార్లు ఉంటారు, ఊరికి ఎక్స్పోజ్ చేయడం. సినిమాల్లో ఏముంటది? నథింగ్ బట్ సెక్స్ లైఫ్, లస్ట్.
ప్రతి సినిమాలోని లవ్ హీరోయిన్ హీరో హీరోయిన్ ఎదురుగా పడదు, అదే ఇంట్లో వాళ్ళు పడదు, వైలెంట్ లవ్, హీరో 100 మంది పడతాడు, కొట్టి హీరోయిన్ వెళ్ళిపోతాడు, సుఖం. ఇంతకించి ఏమైనా ఉంటుంది అసలు సినిమాలో? సో ఇందులో ఏంటంటే మధ్యలో 2 పాటలు 3 సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పోజింగ్ వాళ్ళు నెక్స్ట్ లైఫ్ టైంలో వాళ్ళు ట్రీలు అయి పడతారు. హరే కృష్ణ. అందుకని మీరు మంచి కర్మ చేశారు, సుకర్మ అంటే మీకు పుణ్యం, పాజిటివ్ బ్యాంక్ అకౌంట్. దానివల్ల వచ్చే జనంలో కొంచెం ధనం, కొంచెం డబ్బులు, ఆరోగ్యం, రిలేషన్షిప్స్. అదే పాపం చేశారు, చెడు కర్మ చేశారు, దానికి ఫలితం పాపం, సఫరింగ్ వస్తుంది. సాధారణంగా ఎప్పుడు ఒకటే చేయం, 2 చేస్తాం. అందుకని మనకి పుణ్యకర్మ వద్దు, పాపకర్మ వద్దు, సుకర్మ వద్దు, వికర్మ వద్దు. మనకేం కావాలి? అకర్మ కావాలి. భక్తి చేయండి. భక్తి అంటే యూ వాంట్ టు గో బ్యాక్ టు కృష్ణ. రోజు పొద్దున్న లేచి అదే రోజులో మంత్ర జపం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మనకి పుణ్యం వద్దు, పాపం వద్దు. అర్థమవుతుందా? సో మనం ఎప్పుడైతే అకర్మ చేస్తాం, మన హృదయంలో కల్మషాలు పోతాయి, మన హృదయంలో కల్మషాలు పోయి మన జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి మన హృదయంలో ప్రేమ వస్తుంది భగవంతుడి పట్ల, కృష్ణుడి పట్ల. మనం గోలోక బృందావనం వెళ్ళిపోయి అక్కడ ఆనందంగా కృష్ణుడితో జీవిస్తాం. అందుకని దీనికి కలియుగంలో సో మార్గం ఏంటి? భక్తి ఎలా చేస్తాం? శ్రవణం అండ్ కీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అందుకని ఎందుకు ఈ ట్రైనింగ్ హరే కృష్ణ మంత్రం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? లాస్ట్ మినిట్ లో మనని ఆ కృష్ణుడికి కృష్ణ నామానికి తేడా లేదు. అందుకని హరే కృష్ణ మంత్రం వింటే మనం కృష్ణుడితో ఉన్నట్టే. వింటున్నారా? సో దెన్ విల్ గో బ్యాక్ టు కృష్ణ. పూర్వకాలం అందుకనే మీరు ఎప్పుడు చూస్తలేదో, ఎవరైనా చనిపోతుంటే వాళ్ళ దగ్గర కీర్తన చేసేవారు. ఇప్పుడు బొంబాయి వాటిలో రామనామ సత్య హే రామనామ సత్య హే అంటారు. మన ఆంధ్ర కానీ తెలంగాణ బేసికల్ తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ చుట్టూ మూగి వాళ్ళు కీర్తన చేసేవారు అనమాట. కీర్తన చేస్తే ఎందుకు? అందులో కృష్ణనో రామనో వస్తే అది వింటే వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు గాడెడ్ వైకుంఠానికి వెళ్తారండి. వింటున్నారా? సో మన జీవిత ధ్యేయం అంటే థింకింగ్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ లివింగ్ ద వరల్డ్, థింకింగ్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. అది మన జీవిత ధ్యేయం. మన జీవిత చిరకాలలో కొడుకుల్ని పిల్లల్ని బ్యాంక్ అకౌంట్లు తలుచుకుంటే విల్ బికమ్ దాట్. వాళ్ళ పిల్లల కింద పుడతాం. స్పౌస్ని తెలుసుకుంటే భార్య భర్త కింద పుడుతుంది, అదే మొగాడి కింద పుడుతుంది నెక్స్ట్ లైఫ్ లో. మగ ఆయనేమో భార్యను తెలుసుకుంటే నువ్వు వచ్చే లైఫ్ టైంలో ఆడదాని కింద పుడుతుంది ఆయన. న్యాచురల్ ప్లాస్టిక్ సర్జరీ లేదు. మీ ఇంట్లో కుక్కను తలుచుకున్నారు, కుక్క కింద పుడతారు. లేదు మీ ఇంట్లో ఏ తలుచుకుంటే అది యద్భావం తద్భవతి. బాగుందా? ఇప్పుడు ఈ కథ చెప్పమంటారు వద్దా? చెప్పండి. సో ఎందుకని యాక్చువల్గా ఇప్పుడు నేను శనివారం 9 గంటల 9:30 కాల్లో ఋషభదేవ్ టీచింగ్స్ నడుస్తున్నాయి. అసలు ఇదే చెప్తున్నాను. అంటే ఋషభదేవుడు ఏంటంటే వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ ఆఫ్ కృష్ణ. ఋషభదేవుడు ఎవరు? వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ ఆఫ్ కృష్ణ. జైన్స్ కి యాక్చువల్ గా ఋషభదేవ్ ఇస్ వర్షిపబుల్, ఫస్ట్ తీర్థంకరుడు జైన్స్ అందరికి జైనిజంలో. బట్ జైనిజంలో భాగవతం ఏమంటుంది? ఋషభదేవ్ ఇస్ వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ ఆఫ్ కృష్ణ. ఓ పిల్లల కృష్ణుడు ఋషభదేవ్ 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లల పెద్దవాడి పేరు ఏం పేరు? భరత్. బికాస్ ఆఫ్ హూమ్ ఇండియా గాట్ ద నేమ్ భారత్. మన దాంట్లో ఇండియన్ హిస్టరీలో ఎంతమంది భరతులు ఉన్నారు చెప్పండి? జడ భరతుడు ప్రభుజీ, రాముడి తమ్ముడు భరతుడు, భరత ముని. ఓకే గుడ్. శకుంతలాదేవి కొడుకు పేరు కూడా భరతుడు. ఎస్, శకుంతల దుష్యంతుల కొడుకు పేరు కూడా భరతుడే. ఇంకా వెరీ గుడ్, ఫంటాస్టిక్. ఈ 4. ఒక భరతుడు ఏంటంటే మన
ఋషభదేవుడు కొడుకు భరతుడు. తన వల్ల కూడా ఇండియాకి భారతం వచ్చింది. ఇంకో జనాలు ఏమంటారంటే శకుంతల దుష్యంతుల కొడుకు పేరు కూడా భరతుడు. బికాస్ ఆఫ్ హూమ్ ఆల్సో ఇండియా గాట్ ది నేమ్ భారత్. ఇంకో భరతుడు రాముడు తమ్ముడు. ఎస్. భరతముని. ఎస్. నాట్యశాస్త్రం రాసింది. వెరీ గుడ్, బాగుంది. యువర్ నాలెడ్జ్ ఇస్ వండర్ఫుల్. సో పిల్లలకి ఋషభదేవుడు అంటున్నారు, కుక్క నక్క పిల్లలే జీవించకూడదు మనం పుట్టినప్పుడు జంతువుల్లాగా. అందుకని మీరు ఏం చేయాలి? తపోదివ్యం, తపస్సు చేయండి పిల్లలారా. ఎందుకు? మీరు శాశ్వతమైన ఆనందం పొందుతారు. తపోదీయం పుత్రకాయన శుద్ధీయ తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం అనంతం. మీకు అనంతమైన సుఖం లభిస్తుంది. ఎటువంటి సుఖం అది? భక్తి సుఖం, బ్రహ్మ సౌఖ్యం, బ్రహ్మానందం. బ్రహ్మానందాన్ని కంటే భక్తి ఆనందం చాలా ఎక్కువ. వింటున్నారు అందరూ? సో యాక్చువల్గా బ్రహ్మానందానికి భక్తి ఆనందానికి పోలికే లేదు. భక్తి మీద వచ్చే ఆనందం సముద్రం అయితే, బ్రహ్మానందం అందులో నీటి బొట్టు కూడా కాదంటుంది భాగవతం. ఇంతకీ అందుకని పిల్లలారా మీరు తపస్సు చేయండి, ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. ఈ జనమరణ చక్ర నుంచి బయటకు వస్తారు. అందుకని మీరు అందరిలాగా జీవించకండి. శరీరం ఈజ్ అ మెషిన్. ఇప్పుడు పళ్ళు ఉన్నాయండి, 50 ఏళ్ళ వయసు వచ్చేసరికి పళ్ళకి తినడం కష్టమైపోతుంటది, డైజెషన్ కష్టమైపోతుంటది. యూనో. సో 50 కాదు 60. యూనో, ఓ రోజు పళ్ళు కూడా ఉడిపోతాయి. హరే కృష్ణ. జుట్టు పడిపోతుంది, అవునా కదా? అందుకని శరీరం మీద నమ్మకం ఎవరు పెట్టుకోకూడదు. కానీ ఉన్నంతకాలం మీరేం చేయాలి? దాన్ని భక్తిలో ముందుకెళ్ళడానికి వాడాలి. అందుకని భరత మహారాజు ఏం చేశాడంట? ఋషభదేవుడి తర్వాత ఆయనే రాజు అయ్యాడు. మరి భారతదేశం మొత్తం ప్రపంచం అంతా రాజు అయ్యారు. పూర్వకాలం ఏంటంటే ప్రపంచాన్ని అంతటినీ భారతదేశంలో రాజులు పరిపాలిస్తుండేవారు. మీకు తెలుసో తెలీదో, రష్యాలో, సౌత్ అమెరికాలో విష్ణుమూర్తి డైటీస్ దొరికే తెలుసు మీకు? అండ్ అదేంటి మన జర్మనీలో నరసింహస్వామి డైటీ దొరికింది. అందుకని జర్మనీలో ఒక ఇస్కాన్ టెంపుల్ పేరు సింహాచలం. ఇప్పుడు వచ్చే వారం నరసింహ చతుర్దశి 25వ తారీఖు, వచ్చే వారం కాదు, అబ్బాయి వారం. అందుకని ప్రపంచం అంతా మీకు ఇది అంటే ఇప్పుడు బయటికి రానివ్వరు అనుకోండి ఇన్ఫర్మేషన్. సో ప్రపంచాన్ని అందరూ ఎవరు పరిపాలించి? భరతుడు పరిపాలించాడు. ఆయన భరత మహారాజు. కానీ వాళ్ళ నాన్న తాలూకా ప్రీచింగ్ వల్ల, వాళ్ళ నాన్న తాలూకా బోధల వల్ల ఎప్పుడైతే కొడుకు పెద్దవాడాడో ఏం చేశాడు ఆయన? రాజ్యాన్ని కొడుకు కప్పచెప్పి, చిన్న వయసు పాపం భరత మహారాజుకి, రాజ్యాన్ని కొడుకు కప్పచెప్పి ఏం చేశాడు ఆయన? అడవులకి వెళ్ళి తపస్సు చేశాడు. గండకి తీరం, గండకి నది అంటే నేపాల్లో గండకి నది ప్రవేశం. అక్కడికి వెళ్ళి సీరియస్ గా వింటున్నారు అందరూ. భార్య పిల్లలు వదిలేశాడండి. తర్వాత పేరు ప్రఖ్యాతులు వదిలేశాడు. ప్రపంచం అందరికీ రాజు, అది కూడా వదిలేశాడు. ఆయన పవర్ పొజిషన్ వదిలేశాడు. యూనో, పేరు ప్రతిష్టలు వదిలేశాడు. ఎందుకు? he wanted to go back to Godhead. He wanted to attain self-realization. వింటున్నారు అందరూ? Yes. సో అందుకని అప్పుడు ఏమైంది? వెళ్ళాడంట, ఫారెవర్కి వెళ్ళి తపస్సు చేస్తున్నాడంట. ఎంతవరకు వచ్చాడు? అనర్థన వృత్తి అంటే హృదయంలో చెడు అలవాట్లు, చెడు అంతా పోయింది. జపం చేస్తున్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. సో జపం చేస్తున్నాడు, హృదయంలో మెల్లిగా కల్మషాలని పోయి, కామం, క్రోధం, లోభం, మోహం, మదమత్సరం పోయి, తర్వాత ఏంది? నిష్ట అంటే నిష్టగా, తెలుగులో నిష్ట పదం ఉంది. అంటే అసలు పొద్దున్న లేవడం, అందుకని బద్ధకం అది లేదు. నిష్టగా స్టడీ సాధన. అలా జపం చేస్తుంటే మెల్లిగా రుచి వచ్చింది, టేస్ట్ మీద. టేస్ట్ మొదట్లో జపం చేస్తే హరే కృష్ణ మంత్రమే టేస్ట్ రాదు. అబ్బా ఎప్పుడే పోతుందో బాబు అనిపిస్తుంది. ఎందుకు? మన మైండ్లో చెడు ఉంది. కానీ అదే నిష్ట స్థాయికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయినా మీరు జపం చేస్తారు, మీకు CEO ప్రమోషన్ వచ్చినా జపం చేస్తారు, మంచి జరిగినా జపం చేస్తారు, చెడు జరిగిన జపం చేస్తారు. దాన్ని ఏమంటారు? నిష్ట అంటారు. నిష్ట తర్వాత రుచి, టేస్ట్. అప్పుడు యూ విల్ ఫైండ్ టేస్ట్ ఇన్ హరే కృష్ణ మంత్రం.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రుచి తర్వాత ఆసక్తి, అటాచ్మెంట్. ఆసక్తి తెలుగు పదం కూడా. Hmm. నేను ఎవరు లెక్చర్ ఇస్తున్నారా పోదా వెళ్ళిపోదాం, కీర్తనం అయితే వెళ్ళిపోదాం, నేను భాగవతం లెక్చర్ ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళిపోదాం వినాలి. ఎప్పుడైతే మేకు తాలూకా తుప్పు పోయిందో అది మ్యాగ్నెట్ అయస్కాంతానికి ఎలా ఆకర్షింపబడుతుందో అలాగా మీ హృదయంలో మీ హృదయం శుద్ధి అయ్యే కొలది యూ విల్ బి అట్రాక్టెడ్ టు కృష్ణ లైక్ దట్. ఆసక్తి తర్వాత భావ స్థాయి అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రేమ. భావ స్థాయిలో మీకు వైకుంఠంలో కృష్ణలోకంలో మీ తాలూకా స్వరూపం ఏంటో తెలుస్తుందండి. ఇప్పుడు బాడీ అనేది జస్ట్ మెంటల్ బాడీ మెషిన్, కానీ మీకు కృష్ణుడితో ఏం రిలేషన్? శాంతరసమా, దాస్యరసమా, సాఖ్యరసమా, మాధుర్య రసమా, వాత్సల్య రసమా, 5 రసాల్లో ఏం రిలేషన్షిప్ మీకు ఉంది తెలుస్తుంది. మీ స్పిరిచువల్ ఫామ్ తెలిసిపోతుంది మీకు వైకుంఠంలో. మీకు మీ స్పిరిచువల్ ఫామ్ ఏంటో వింటున్నారా? తెలిసిన తర్వాత కూడా మాయ మిమ్మల్ని పట్టుకోగలదు. అందుకని కేర్ఫుల్గా ఉండాలి. భరత్ మహారాజ్ భావస్థాయికి వెళ్ళాడండి. భావస్థాయి అంటే 485 ఫైల్ చేస్తే గ్రీన్ కార్డ్ ఎప్పుడైనా రావచ్చు. ఆ స్థాయికి వచ్చింది. మాయ పట్టుకుంది. ఎలా పట్టుకుంది మాయ? ఈయన ఒంటరి తపస్సు చేస్తున్నాడు అడవుల్లో, నేను ఆ నదీ తీరంలో. ఒకరోజు సింహం గట్టిగా గర్జించింది, గోండ్రం ఉంది అనేసరికి పాపం ఒక ప్రెగ్నెంట్ లేడీ, పాపం తల్లి పైన నెల నిండిపోయిన ఆ లేడీ ఎప్పుడైతే సింహం తలకు అరిపోయిందో పాపం భయపడి సింహం నుంచి రక్షించుకోవాలని చెప్పి ఒక్కసారిగా నీళ్ళలో గెంతింది. గెంతేసరికి ఆ ఫోర్స్కి అబార్షన్ అయిపోయి పిల్ల బయటకు వచ్చేసి పిల్ల ఈ లేడీ ఈదుకుంటూ వెళ్ళి పాపం చచ్చిపోతుంది. పిల్ల నీటిలో కొట్టుకుంటుంది. ఎంతవరకు బాగానే ఉంది. ఈయనకి 2-3 కొద్ది రోజులు ఉంటే చాలు, ఎప్పుడైతే మీరు భావస్థాయికి వచ్చారో నెక్స్ట్ 10 రోజులు ఉంటే ప్రేమ వచ్చేస్తుంది. అంటే మీరు జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా మీరు బయటకు వచ్చేస్తారు. స్థాయి భావం తర్వాత పతనం లేదు, మాయ మిమ్మల్ని పట్టుకోలేదు అంటుంది భక్తి రసామృత సింధు. వింటున్నారా? సో కానీ అప్పుడు కూడా మాయ వదలదు మన దుర్గాదేవి. ఇది జరిగితే అయ్యయ్యో డివోటీస్ అంటే సాఫ్ట్ హార్టెడ్, ఏం చేశారు, నీటి తల్లి లేని పిల్ల అని చెప్పి నీటిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆ లేడి పిల్లని. అంతవరకు బాగానే ఉంది. కానీ ఏమైంది, మెల్లిగా ఇప్పుడు ఎవరు ఇదివరకు యజ్ఞం చేస్తాడు కృష్ణుడి మీద గురించి మంత్రాలు చదువుతూ, ఇప్పుడు లేడిని తలుచుకుంటే యజ్ఞం చేస్తాడు. అందరూ జపం చేసేటప్పుడు ఏమవుతుంది, మనసు వెళ్ళిపోతుంటుందా వెళ్దా? వెళ్ళిపోయినప్పుడు వెనక్కి వదిలేస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అది. ఇది పాప ఆయన పూర్తిగా మైండ్ కంట్రోల్డ్. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఎప్పుడైతే ఇది వచ్చిందో లేడి వచ్చిందో, చిచ్చి బుజ్జి ఎలా ఉన్నావు, ఓం కృష్ణాయ స్వాహ, నా వైపు చూడగా ఓం కృష్ణాయ స్వాహ, ఓం వాసుదేవాయ స్వాహ, వీళ్ళు ఆడుకో, ఓం రామాయ స్వాహ. ఎందుకు ఎలా చూస్తున్నావు, ఆకలిస్తున్నదా, సరే ఈ పాలు తాగు అండి. అందులో అది మెకానికల్ అవునా కదా? మెల్లిగా కృష్ణ కాన్షియస్నెస్ వల్ల లేడీ కాన్షియస్నెస్ అయింది. అర్థమవుతుంది కదా? సో హి వాజ్ వెరీ అటాచ్డ్ టు డియర్. సో అందుకని ఏమైంది, మెల్లిమెల్లిగా జపం పక్కెళ్ళిపోయింది, సాధన పక్కెళ్ళిపోయింది. అరే భార్య పిల్లల్ని వదిలేసాడు, రాజ్యాన్ని వదిలేసాడు, పొజిషన్ వదిలేసాడు. అంటే మా ఎంత పవర్ఫుల్ చూసుకోండి. వింటున్నారు లేదా? అవును.
సో ఇంక మెల్లి ఏమైంది, ఆ ఎప్పుడైతే ఎవరు లేరో ఆ డీర్ మీద పాటలు రాయడం మొదలెట్టాడు. లేడీ ఓ లేడీ ఎక్కడ పోయావమ్మా ఏవో పాటలు. అంటే మెల్లిగా ఇదివరకు ఏం చేసేవాడు, కృష్ణుడి పాడేవాడు, ఇప్పుడు మెల్లిగా లేడీ వాడుతున్నాడు. మీరు చూసుకోండి, మీరు ఎవరి మీద మెడిటేట్ చేస్తారో మీరు అదే అయిపోతారు. మీరు రోజంతా చూసుకోండి, ఎవరైనా మెడిటేట్ చేస్తారు. గృహస్థస్ అంటే పిల్లలు, జీవిత భాగస్వామి, డబ్బులు, ఈ 3 తప్ప నీకేం ఉండవు. అంటే మళ్ళీ యూఆర్ గెటింగ్ రెడీ టు టేక్ బర్త్ అగైన్. మళ్ళీ బుర్ర కిందకి కాళ్ళ మీదకి తల్లి కడుపులో కూర్చోవడం, మళ్ళీ స్కూల్కి నేను వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలి. మనిషి కింద పుడితే ఇవన్నీ, పుట్టకపోతే మళ్ళీ మామూలే. మనిషి కింద పుట్టామో గ్యారంటీ లేదు. ఆ విధంగా మనిషి జనం వేస్ట్ చేస్తున్నావా లేదా? వేస్ట్ అయిపోతుంది. ఒకరోజు నేను టు కట్ ద స్టోరీ షార్ట్, ఒకరోజు ఏమైంది, పాపం ఆ లేడీ కనిపించకుండా పోతే ఎక్కడున్నావు, ఇదివరకు కృష్ణ వేర్ ఆర్ యూ, కృష్ణ వేర్ ఆర్ యూ, వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ అనేవాడు. ఇప్పుడు ఏమైంది, మెల్లిగా కృష్ణుని పక్కన పెట్టే మాయ. అలాగే అందుకనే చిన్న ఇలా మెల్లి లాగేస్తుంది. 2 రోజులు జపం చేస్తారు, 3 రోజు అబ్బా బోర్ కొడుతున్నదిలే, ఎందుకు లేదు. 10 రౌండ్లు జపం చేశారు, వాళ్ళు ఒకటే చేస్తాను టైర్డ్. కానీ టీవీ పెడితే అరగంట సేపు కొంచెం టైర్డ్, టీవీ చూస్తే పర్లేదు. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎస్ ప్రభుజీ. అవును ప్రభుజీ. జపం చేయడానికి టైం లేదు, కానీ మీల్ టీవీ చూడడానికి టైం ఉంది. మాయ అంటే అదే. విన్నప్పుడు బాగానే ఉంటది, కానీ తర్వాత ఆయన అలా చెప్పుకుంటూ ఉంటాడు, నాకు నచ్చింది నేను చేస్తాను. అది కాదు భక్తి. భక్తి అంటే డిసిప్లిన్. ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ ఎలా ఉంది, యూఆర్ అ వారియర్. when you sit and chant హరే కృష్ణ మంత్ర, మైండ్ వెళ్ళిపోతుంటుంది, వెనక్కి తీసుకురావాలి, వెళ్ళిపోతుంటుంది, వెనక్కి తీసుకురావాలి, వెళ్ళిపోతుంటుంది, వెనక్కి తీసుకురావాలి. ఇలాగ పాపం ఆయన కనీసం కొన్ని డెకేడ్స్ జపం చేస్తుంటాడు భరత్ మహారాజ్. ఇప్పుడు 4 రోజుల్లో కృష్ణుడు ప్రేమ వచ్చేస్తుంది, రెడీ టు గో బ్యాక్ టు గాడ్ అనగా లీడ్ వచ్చింది, పతం అయింది. వింటున్నారా? సో ఏమైంది, సో ఒక రోజు లేట్ కనిపించకుండా పోతే ఎక్కడ పోయిందని వెతకడానికి మొదలెట్టాడు. వెతుకుతూ రాత్రి అయిపోయింది. రాత్రి వెతకడం పాపం కాల్ జారిపోయి కింద పడిపోయి సివియర్లీ wounded, దెబ్బ తగిలేసింది. చావు బతుకుల్లో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే ఎక్కడో చిత్రంగా ఎక్కడి నుంచి వచ్చింది ఆ లేడీ. వస్తే భరత్ మహారాజ్కి తన చావు బతుకులు లేదో తన కొడుకుని చూసినట్టు అనిపించింది. వచ్చావా నువ్వు, రారా అని చెప్పి దాన్ని పట్టుకునే దాని మెడ చుట్టూ దాని మెడ ఒళ్ళో తీసుకోవడం లేదు, ఎందుకంటే తనే ఇంజ్యూర్డ్. సో లేడీ చూస్తూ లేడీ స్పృహలో శరీరం వదిలేసాడు, చచ్చిపోయాడు. చనిపోతే జీవితం ఆఖరి క్షణాల్లో ఎవరిని తలుచుకున్నాడు? అందరూ లేడీ. ఎవరిని తలుచుకోవాలి? కృష్ణ. ఉద్యోగం, రాజ్య పదవిని, భార్య పిల్లల్ని వదిలేసి ఎందుకు అడవులకు వెళ్ళాడు? కృష్ణుడి కోసం. తపస్సు చేసి జీవితం ఆఖరి క్షణంలో కృష్ణుని తలుచుకోవడం వెళ్తే మధ్యలో ఏమైంది, పతనం అయింది. లేడీని తలుచుకున్నాడు. తలుచుకుంటే ఏమైంది, లేడీలా పుట్టాడా? లేడీలా పుట్టాడు. బొమ్మ చూసారా? చూసాను. ఏమైంది, ఈ లేడీ యద్భావం తద్భవతి. లేడీ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల జీవితం ఆఖరి క్షణంలో లేడీ కింద పుట్టాడు. మీరు ఊహించగలరా? ఒక ఇండియన్ ఒక రాజు, మహారాజు వచ్చే జన్మలో లేడీ అవడం ఊహించగలరా? ప్రభుపాద ఏమంటారు తెలుసా? ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తన నెక్స్ట్ జన్మలో కుక్కై పుట్టాడు స్విట్జర్లాండ్ లో అని చెప్తారు ప్రభుపాద.
మీకు పేరు కూడా చెప్పమని చెప్తాను కానీ అంత బాగుండదు. ఏమంటారు ప్రభుపద? వన్ ఆఫ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ in his later life he became a dog in the Switzerland. వింటున్నారా? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఎంతమంది కుక్క కింద పుట్టాలనిపిస్తుంది ఆఫ్టర్ మనిషి లైఫ్, మనిషి జన్మ? నోబడి. సాధన చేయండి బాబు. యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తున్నాను. అర్థమవుతుందా? లేడి కింద పుట్టాడు, లేడి కింద పుడితే ఏమైంది? కానీ విపరీతమైన అడ్వాన్స్మెంట్. ఇంకా నా కొద్ది రోజుల్లో ప్రేమ వచ్చేస్తుంది, అప్పుడు పతనం వచ్చింది. అందుకని కృష్ణుడు ఏం చేశాడు? లేడి కింద పుట్టినా సరే తను మర్చిపోలేదు. తన పూర్వజన్మలో తను మహారాజ్ భరత్, ప్రపంచాన్నే పరిపాలించిన మహారాజ్ భరత్ నాకు గుర్తుండిపోయిందండి ఆయనకి. అది మర్చిపోలేదు. అందుకని అన్ని లేడిల్లాగా ఇంద్రియ భోగానికి వెళ్లకుండా ఈయన ఏం చేశాడు? ఋషుల ఆశ్రమాల దగ్గర ఉంటూ వాళ్ళ తనక ప్రవచనాలు, లెక్చర్లు వింటూ, యూనో వాళ్ళు ఏమైనా పెడితే అదే తింటూ, వేరే వేరే లేళ్లతో కలవకుండా మెల్లిగా కాలం గడిపాడు. గడిపినప్పుడు ఒకరోజు అవసాన దశ వచ్చింది. దాంట్లో లేడీ టైం అయిపోయినప్పుడు మై లార్డ్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు బికమ్ ఐ విల్ బికమ్, నువ్వు ఏది ఇవ్వాలంటే అది అవుతాను అని ప్రార్థన చేసేసరికి చచ్చిపోయాడు. లేడీ చచ్చిపోయింది. మళ్ళీ మనిషి కింద పుట్టాడు. ఈసారి మహారాజ్ కింద పుట్టలేదు, జడభరతుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడంట. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. 4 అన్నదమ్ములు ఉన్నారు. కానీ భక్తిలో విపరీతమైన సాధన చేయడం వల్ల తనకి పూర్వజన్మ అంతా గుర్తుంది. మనకు గుర్తుండదు, తనకు గుర్తుంది. 2 జన్మల క్రితం నా పేరు మహారాజు భరత్. లాస్ట్ జన్మలో నేను లేడీ మీద ప్రేమ డెవలప్ చేసుకోవడం వల్ల నేను లేడీ కింద పుట్టాను. అందుకని నాకు లేడీ భర్త వద్దు, ఐ వాంట్ ఓన్లీ సాధన. వింటున్నారా? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. అందుకని గుర్తుండిపోయింది. సో అందుకని ఏంటంటే ఈ జన్మలో వాళ్ళ నాన్న ఏం పేరు పెట్టాడు? జడభరతుడని పేరు పెట్టాడు. భరతుడిని పెట్టుంటారు. సో తిని ఎప్పుడు మాట్లాడలేదని చెప్పి ఏం పేరు వాళ్ళు? జడ. జడ అంటే ఇనర్ట్, లేజీ. ఏం చేయడు? జడభరతుడిని పెట్టాడు. కొడితే అన్నదమ్ములు తన తలక అన్నదమ్ములు ఏమనుకుంటున్నారు? మూగోడు అనుకుంటున్నారు. తను మూగోడు కాదు, మాట్లాడలేదు అంతే. తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో అన్నదమ్ములు తన్ని విపరీతంగా వాడుకోవడం మొదలెట్టారు. 2-3 రోజులు వెనకాల అన్నం పెట్టడం, గొడ్డు చాకరీ చేయించడం, గొడ్డు చాకరీ చేయించడం, పొలాలకు వెళ్ళి నీళ్లు పెట్టడం, రాత్రి ఏమో పొలాలను కాపలా కాయడం. ఇదంతా చేసినందుకు ఏం చేస్తారు వాళ్ళు? 4 రోజుల వెనకాల భోజనం పెడతారు. కానీ భరతుడికి ఏంటి? ఆ పావలా అడికాలి ఇంప్యూరిటీ ఏదైతే ఉందో అదంతా పోయింది. నౌ హీస్ జడభరతుడు. హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. పూర్వజన్మలో 2 జన్మల క్రితం నేను మహారాజుని, మహారాజ్ భరత్. లాస్ట్ జన్మలో నేను లేడీ. ఈ జన్మలో నేను తప్పు చేయకూడదు. ఐ వాంట్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్. అది పట్టుదల అంటే. ఎలాంటి మనకి ఈ ప్రోగ్రాం ఎందుకండి? ఎందుకంటే మీరు మానవ జీవితాన్ని సరిగ్గా వాడుకుంటే యుల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు బ్యాక్ టు గాడ్ వెళ్ళిపోతారు. సో వాళ్ళ అన్నలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. 3-4 రోజులు వెనకాల అన్నం పెడుతున్నారు. కానీ ఈయనకి ఏం పర్లేదు. నేను శరీరం కాదు, శరీరం ఏదో రోజు పోతుంది. నువ్వు ఏం పెట్టినా నాకు పర్లేదు. వాళ్ళు వెనక గుడి చాకరీ చేస్తారు, ఏం పర్వాలేదు. వింటున్నారా?
ఎస్ ప్రభుజీ. Yes, Prabhuji. సో ఒకరోజు ఏం చేశారంటే తన్ని నువ్వు పొలంలో పంట యూనో రెడీగా ఉంది, అందుకని రాత్రిళ్ళు వచ్చి ఈ జంతువులు ఏమి తినకుండా అవ్వడానికి నువ్వు అడిగేళ్ళు కాపలా కాయి అని చెప్పి పంపించారు. తినేం చేస్తున్నాడు, కాపలాగా వస్తున్నాడు. తను ఎప్పుడు మాట్లాడలేదు. ప్రపంచానికి తను మూగోడు కానీ కాదు, తను మూగోడు కాదు. అయితే ఏమైంది, ఒక బందిపోట్లు వాళ్ళు ఏం చేశారు, కాళికాదేవికి బలి ఇవ్వడానికి వాడిని పట్టుకొచ్చారు. ఇండియా అంతా మూఢనమ్మకాలు, రైట్? ఎవరినో బలిస్తే దొంగతనం బాగా జరుగుతుంది వాళ్ళకి నమ్మకం అనమాట, మూఢనమ్మకం. వీళ్ళు వెళ్ళి వాడిని ఎవడైతే ఉన్నాడో వాడిని బలి ఇవ్వడానికి ఇచ్చి తీసుకెళ్తే వాడు పారిపోతాడు. వాడు పారిపోతే ఇంకోటి కోసం వెతుకుతున్నారు. వెతుకుతే ఈ పొలానికి వస్తారు. వచ్చేసరికి జడభర్తను చూస్తారు, పట్టుకుని తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కాళికాదేవి ముందు నిలబెడతారు. తనకు అర్థమవుతుంది వీళ్ళు నన్ను కాళికాదేవి బలి చేస్తున్నారు. కానీ తన భక్తి ఎలాంటిది, పూర్తిగా కృష్ణ మై లార్డ్, కృష్ణ మై లార్డ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంబ్రేస్ మీ ఐ యామ్, ఆర్ if you want to give me promotion, I am. సో పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం, తను గొడవ పెట్టలేదు. కాళికాదేవిని యూనో కాళికాదేవి ముందు నిలబెట్టారు అంటే పీకి తీసేస్తారు. ఏమన్నాడు, మై లార్డ్, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యూ విల్, లేదు చనిపోమంటే చనిపోతాను, అంతేగాని నా చేతిలో ఈ కంట్రోల్ ఏం లేదు, ఐఎమ్ యువర్ సర్వెంట్ అన్నాడు. కాళికాదేవి చూస్తున్నది. ఈయనేమో మహాత్ముడు, వీళ్ళేమో వాళ్ళ తలక సెల్ఫిష్ రీజన్స్ కోసం ఈయన బలిస్తున్నారని చెప్పి కాళికాదేవి కోపం వచ్చింది. ఆ విగ్రహం నుంచి బయటకు వచ్చింది, కత్తి తీసుకుని వాళ్ళందరినీ కట్ చేసి పీకలు తీసేసింది. వాళ్ళందరికీ, ఆ దొంగలందరూ పీకలు తీసేసి దండం పెట్టింది. నాయన, you do whatever you want to do, I could save you. ఈయన దండం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇంకా అన్ని దగ్గరికి వెళ్ళలేదు. అడవుల్లోనే తిరుగుతూ ఏదో దొరికితే కాయ తినడం, కాయ పండు సాధన చేయడం. కథ బాగానే ఉందా? ఎస్ ప్రభుజీ. Yes, Prabhuji. Yes, bro. Yes, Prabhuji. ఒకరోజు మహారాజు రహుగణ, యూనో మహారాజు రహుగణ అంటే ఇప్పుడు ఒక ప్రావిన్స్కి, అంటే ఇవాళ అది ఆల్మోస్ట్ పంజాబ్ అండ్ పాకిస్తాన్ ఆ ఏరియా అనుకోండి. రహుగణ దానికి రాజు అనమాట. రహుగణ తనేంటి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, సాధన ఉంది, జీవితం ఖర్చు అయిపోతున్నది. మానవ జీవితం తలకి లక్ష్యం ఏంటి? మా తాతగారు లేరు, మా నాన్నగారు లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మరి నేను వెళ్ళిపోవాలి, మానవ జీవితం లక్ష్యం ఏంటి అని చెప్పి ఒక సాధు దగ్గర ఆత్మ సాక్షాత్కారం గురించి, ఈ భక్తి జ్ఞానం నేర్చుకోవడానికని ఆయన బయలుదేరుతాడు. వింటున్నారా? సో బయలుదేరితే అయింది, దారిలో అంటే మీరు పల్లకి మోయడే నలుగురు కావాలి. ఒకటి పాపం యాక్సిడెంట్, ఒకటికి కొంచెం దెబ్బ తగిలి ఇంజ్యూర్డ్, గాయపడతాడు. పడితే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారా అని చెప్పి చూస్తే ఎవరు దొరుకుతారు వాళ్ళకి? జడపడుతూ కనిపిస్తారు. జడ అంటే తెలుసు కదా మీకు, ఎన్నోట్. సో జడ వస్తూ అడుగుతారు, మాకు మా రాజుగారి తలగా పల్లకి మోయాలి, నువ్వు వస్తావా, రా, నీకు బోల్డ్ డబ్బులు ఇస్తారులే. మరి జడభరతుడికి నువ్వు చెప్పడం మాట్లాడు కదా.
సరే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది రాజుకు తెలీదు. ఈ పల్లకీని మోసేవాళ్ళలో ఒకటి తలకు ఒకడు గాయపడ్డాడు, వాడి స్థానంలో వేరేవాడు వచ్చాడని తనకు తెలియదు. సో మళ్ళీ మొదలైంది ప్రయాణం. కానీ ప్రయాణం సరిగ్గా సాగట్లేదు. ఎందుకో తెలుసా? చెప్పనవుదా? చెప్పండి. జడభరతుడు ఏంటంటే సెల్ఫ్ రియలైజ్డ్ పర్సనాలిటీ. ఇది అడవిలో ఏంటి నడుస్తూ ఉంటాడు, సడన్ గా ఒక గుట్ట చీమలు కనిపిస్తాయి. చీమలు తొక్కేస్తాడా? తొక్కలేడు. అందుకని చెప్పి పల్లకిని మోస్తూ ఒక్కసారి గెంతుతాడు. గెంతే అవుతుంది. రాజు కూడా పైకి లేస్తాడు. అందరూ నడుస్తూ ఉంటారు, సడన్ గా కుందేలు వస్తుంది, ఈయన ఆగిపోతాడు. సడన్ గా అయిపోయేసరికి అవుతుంది బ్రేక్. రాజుగారి ప్రయాణం బాగా నడవట్లేదు. తలెళ్ళి పల్లకి కొట్టుకుంటుంది. ఒకసారి చెప్పి ఆపి ఆగండి నాటకాలు ఆడుతున్నారు మీరేనా? ఎందుకు సరిగా ప్రయాణం నడవట్లేదంటే పాపం వాళ్ళందరూ భయపడి రాజుగారు మా తప్పు కాదని మీకు తెలియాలి, ఇది ఒక అతనికి దెబ్బ తగిలింది, అందుకని ఆయన స్థానంలో కొత్త తీసుకొచ్చాం, అందుకని మమ్మల్ని క్షమించండి. ఆల్ రైట్ వెళ్ళండి. ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రాజు గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇప్పుడు జట్టుభర్తడికి ఏముంది, డబ్బులు కావాలా ఎక్కలేదా? ఆయన ఈ అడవిలో ఉంటున్నాడు, అందరి హృదయాల్లో కృష్ణుని చూస్తాడు. వార్నింగ్ ఇచ్చినా సేమ్ పరిస్థితి మారలేదు. జర్క్లు, స్పీడ్ బ్రేకర్లు. ఈ సెట్ స్టాప్, ఆపండి అన్నాడు. ఇలా ముందుకు ఎదుగుండరా అన్నాడు. తీసుకొచ్చారు. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఏమన్నా తెలుసా? నేను ఈ ప్రాంతానికి రాజుని. నువ్వు నా మాట సరిగా వినకుండా చేయకుండా నువ్వు సరిగా పని చేయకపోతే నీ శరీరం మీద నీ తల ఉండదు అని చెప్పి గట్టిగా దెబ్బలాడేసరికి మహారాజు భరతుడు కూడా చూస్తున్నాడు. తనకు అర్థమైంది, తిను ఆత్మజ్ఞానం కోసం ఒక సాధువు దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి తనకు జాలి అనిపించింది. అయ్యయ్యో అని చెప్పి ఒకసారిగా, రాజా నువ్వు చెప్పిన మాటలను తప్పు, నువ్వు నన్ను పనిష్మెంట్ ఇవ్వలేవు నాకు, ఎందుకు నువ్వు నన్ను చూడలేవు కాబట్టి. ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మని. ఆత్మకు పనిష్మెంట్ నువ్వు ఇవ్వలేవు. నువ్వేమంటున్నావు? రాజుని అంటున్నావు. అవన్నీ టెంపరీ అండ్ పొజిషన్స్. 2 జన్మల క్రితం నేను రాజునే ప్రపంచానికి. భరతుడి పేరు ఎప్పుడు ఉన్నా, నేను కూడా రాజునే. కానీ మనకున్న బ్యాంక్ అకౌంట్, ఇల్లు, వాకిలి, బాండ్స్, ఇవన్నీ ఒకరోజు వదిలేసి మనం ఒంటరిగా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తున్నావో తెలియదు, ఎలా వెళ్తున్నావో తెలియదు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు. ఆ రోజైతే వస్తుంది. అందుకని ఈ ప్రపంచంలో డెసిగ్నేషన్స్, పదవులు తాత్కాలికం. అంటే మత్తిపోయింది రావుగణకి. అరే నేనేమో బొయ్యవాడ పల్లకిని మోసే వాళ్ళకి బొయ్యి అనుకుంటున్నాను, కానీ ఈయన ఏంటిలా చక్కగా మాడుతున్నాడు. ఒక్కసారిగా దిగి ఆయన పాదాలు పట్టుకుంటాడు. బయలాడు ప్లీజ్. ఎవరు మీరు? అడవులు ఎందుకు ఉంటున్నారు? మేమందరం మీరు పిచ్చివాళ్ళు అనుకుంటున్నాం, కానీ కాదే. అప్పుడు భరత మహారాజు వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తారు. కొన్ని జన్మల క్రితం నేను రాజునే, ఆ రూపం పోయింది. తర్వాత జన్మలో నేను ఒక లేడి కింద పుట్టాను, అది కూడా పోయింది. మళ్ళీ మానవ జన్మ లభించింది. అందుకని మానవ జన్మ పరమోత్కృష్టం. మనం దాన్ని హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని జనమరణ చక్రం నుంచి బయటికి రావడానికి వాడుకోవాలి, కానీ వేరే వాటికి కాదు.
అని చెప్పి రఘుగణ రాజు మహారాజ్ రఘుగణకి జడ భరత మహారాజు అక్కడే అక్కడే తన ఆత్మజ్ఞానం బోధిస్తాడు. వింటున్నారు? అందుకని సాధన చాలా ఇంపార్టెంట్. మీరు మీ భార్య పిల్లలకి, మీ భర్త పిల్లలకి, లేదు అంటే మీ ఆఫీస్ వాళ్ళకి సేవ చేస్తున్నారు, అదే మీకు మీరు సేవ చేసుకోండి. మహా అయితే 2 గంటలు జపం చేస్తా, 16 గంటలు అయిపోతాయి. ఎప్పుడైతే మన దగ్గర సాధన ఉందో మనం భక్తిలో ముందుకు వెళ్తున్నాం. చాంటింగ్ తలక లాభాలు ఏంటి? ఇది వరకు చూపించాను. ఇది యాక్చువల్గా ఫ్యామిలీకి మంచి రిలేషన్షిప్స్ విత్ కృష్ణ ఇన్ ద సెంటర్, నరకానికి వెళ్ళక్కర్లేదు. అలాగే మన చెడు అలవాట్ల నుంచి మనకి విముక్తి లభిస్తుంది. అలాగే చాంటింగ్ వల్ల ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్, పీస్ ఆఫ్ మైండ్, రియల్ హ్యాపీనెస్, ఎన్లైటన్మెంట్. జార్జ్ హ్యారిసన్ వాళ్ళు లాంటి వాళ్ళు ఉదాహరణ జపం చేశారు. జీన్ క్లాడ్, ఇది ఒకసారి చూపించండి, రైట్? జీన్ క్లాడ్ హాలెక్ భగవద్గీత చదువుతాడు. ఆయన చిన్న వయసులో డైరెక్టర్ అయిపోయాడు, యంగెస్ట్ డైరెక్టర్. ఈయన ఆల్ఫ్రెడ్ బెరష్ ఫోర్డ్, అంబరీష్ ప్రభు 100 మిలియన్ల నుంచి టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటరీని కడుతున్నాడు ఆయన మాయాపూర్లో. భారీ ఇండియన్. సో ఇన్ లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్, ఈయన ఇనిషియేట్ డివోటీ. ఈయన ముఫత్లాల్ ఇండస్ట్రీస్ ఓనర్, ఈయన ఇనిషియేట్ డివోటీ. ఈయన మోడల్, she is also chanting. Even another model. They become devotees. In Italy, top furniture designer, Prabhupada disabled actually, Matsyavatara Prabhu. David Wolf అని చెప్పి హరికృష్ణ మంత్రం మీద రీసెర్చ్ చేశాడు. He became a devotee actually. Dheera Govinda Das. Mahamantra significantly reduce stress, depression and mode of ignorance and increase mode of goodness. సత్వగుణాన్ని పెంచుతుంది. ఇవన్నీ చూపించండి మీకు. అవును ప్రభుజీ. సో అందుకని పాయింట్ ఏంటంటే, మనం వాట్ ఎవర్ వి థింక్ ఆఫ్ విల్ బికమ్ దట్. అందుకని ఏం చేయాలి? సాధన చేయడం, గురువు తలకు ఆశ్రమం తీసుకోవడం, గురువు తాలూకా డైరెక్షన్ లో ఎలాగా మనం ఉద్ధరించుకోవాలి, వేరే వాళ్ళని ఉద్ధరించాలి అని చెప్పి ఆలోచించడం, ప్రసాదమే తినడం, భగవద్గీత చదవడం, ఇలాంటి చేస్తే మనం మెల్లిగా జనన చక్రం నుంచి బయటకు వస్తాం. మన హృదయంలో కల్మషాలు పోయి విల్ గెట్ లవ్ ఆఫ్ గాడ్ ఈవెన్చువల్లీ. హరే కృష్ణ. Any question or comment? Any question or comment? ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్పిరిచువల్ వరల్డ్ లో ఫార్మ్ ఏంటో తెలుసుకోవడమా? సెల్ఫ్ రియలైజేషన్ అంటేనమ్మా, మన భక్తి యోగ మార్గంలో చెప్పాలంటే, మీరు ఇప్పుడు సేవ చేయడం, సాధన చేయడం, గురువు తలకి ఇనిషియేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే మన హృదయంలో ఎప్పుడైతే గురువు గారికి సేవ చేయడం ఎప్పుడైతే చేస్తే మన హృదయంలో కల్మషాలు పోయినప్పుడు ఏమవుతుందంటే, మన సెల్ఫ్ రియలైజ్ అవుతాం. మన శరీరం కాదు ఆత్మని. మన ఆత్మ అంటే, ఆత్మకి కృష్ణుడితో ఏ రిలేషన్షిప్ ఉంది? ఏమిటి స్వరూపం? మన స్వరూపం ఏమిటో తెలుసుకోవడం. కృష్ణుడికి మనకి ఏ సర్వీస్ అంటే కనెక్షన్, కృష్ణుడు మనకి ఎలా ఉంటుంది? సర్వీస్. సో వాట్ ఈస్ అవర్ సర్వీస్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్? వాట్ ఈస్ అవర్ ఫార్మ్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్? ఇది కనుక్కోవడమే సెల్ఫ్ రియలైజేషన్. అర్థమవుతుందా?
ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ. దానికోసం మనం ఏం చేయాలంటే హృదయంలో కల్మషాలు పోతే మన హృదయంలో ప్రేమ ఉంది, ఆత్మ హృదయంలో ప్రేమ ఉంది, కృష్ణ ప్రేమ. సో ఎప్పుడైతే కల్మషాలు పోయి ఆ ప్రేమ బయటకు వస్తుంది. ఇవాళ ప్రేమ కామంతో కప్పబడిపోయింది, క్రోధంతో కప్పబడిపోయింది, మత్సరంతో కప్పబడిపోయింది. ఎనీ అదర్ క్వశ్చన్? ప్రభుజీ, హరే కృష్ణారావు. చెప్పండి. ఆత్మ వచ్చేసి మామూలుగా హార్ట్ దగ్గర ఉంటుందా లేకపోతే ఆజ్ఞా చక్ర దగ్గర ఉంటుంది ప్రభుజీ? ఆ హార్ట్ దగ్గర లేకపోతే ఆజ్ఞా చక్ర దగ్గర అట్లా ఉంటుందట ఆత్మ? జస్ట్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద హార్ట్. ఓకే. అంతకుముందు ఎక్కడో ఒకసారి విన్నాను అది ఆజ్ఞా చక్ర దగ్గర ఉంటుందంటే జస్ట్ మిమ్మల్ని అడుగుదామని అట్లా. అందుకని ఎప్పుడు కూడా మన ఇన్ఫర్మేషన్ అంతా ఉపనిషత్తులు. అవును ప్రభుజీ. ఇట్స్ వెరీ ఫుల్ ప్రూఫ్. ఇప్పుడు హార్ట్ ఉందా, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుందా, లబ్ డబ్ లబ్ డబ్. అవును ప్రభుజీ. ఇది మెకానికల్ డివైస్, దానికి ఎనర్జీ ఎవరు పంపిస్తున్నారు అంటే ఆత్మ పంపిస్తుంది. సో ఆత్మ ఇప్పుడు రీజియన్ ఆఫ్ ద హార్ట్ లో ఉంటుంది, ఈ ఏరియాలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎనీ అదర్ క్వశ్చన్? ప్రభుజీ, ఈ వృషభ దేవుడు ఇంతాక రాధారాణి ప్రార్థన చేసేటప్పుడు వృషభానుసుతే దేవి అని వచ్చింది కదా, ఇద్దరు డిఫరెంట్? వృషభదేవుడు వేరు, వృషభాను మహారాజు వేరు, ఇద్దరు వేరు. వృషభదేవుడు ఇస్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. వృషభాను మహారాజ్ అంటే రాధారాణి తండ్రి పేరు. ఆయన నంద మహారాజ్ తలక ఫ్రెండ్, రాధారాణి తండ్రి. వృషభ దేవుడు వేరు, వృషభాను మహారాజ్ వేరు. వృషభాను. నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ. ఇంకా ప్రభుజీ, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ప్రభుజీ, ఇంకా 2 days లో ఉంటే బ్యాక్ టు గాడ్ అని చెప్పారు కదా. సో ఆయన అంత చేశారు కదా ప్రభుజీ, ఆల్మోస్ట్ లైక్ యూనో అసలు మనం అంటే మేము చేయలేని అవి చాలా చేశారు కదా. అంత చేసిన ఆయనకు మిగిలిన 1-2 రోజుల్లోనే అలా చేశారంటున్నారు. అంటే అది టెస్ట్ లార్డ్ కృష్ణ has make him to test like how he is, how far he is అని. అంత చేసిన ఆయన ఓకే. మాయ ఏంటంటే మీరు ఐఏఎస్ సివిల్స్ పాస్, ప్రిలిమ్స్ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, దాని వస్తారు, తర్వాత మీకు ఐఏఎస్ కలెక్టర్ కింద వెళ్తారు. అలాగా మీరు వైకుంఠానికి వెళ్ళాలంటే మాయ మిమ్మల్ని ప్రత్యక్షం టెస్ట్ చేస్తుంది, ప్రలోభపడదాం, మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది. అందులో పడ్డారు మళ్ళీ వెనక్కి. మీరు చూడండి, ఇప్పుడు లెక్చర్ విన్నారు, డెఫినెట్ అమేజింగ్, నేను ఐ చేంజ్ మై లైఫ్, ఐ డూ మై సాధన, నో మ్యాటర్ వాట్. కరెక్ట్. మండే వస్తుంది, మండే వచ్చేసరికి వర్క్, పిల్లలు, ఇండియాలో కరోనా, బ్యాంక్ అకౌంట్లు, వీసా ప్రాబ్లం, గ్రీన్ కార్డ్ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, టైం అయిపోతుంది, ఆ ప్రాబ్లం మధ్యలో జపం చేయాలి కరెక్టే. ఆయన చెప్తాడానికి ఏం పని లేదు. మన కష్టాలు మనకి చెప్పడం ఆయన వంతు, మనది నచ్చింది చేయడం మన వంతు. అవునా కదా, మైండ్ అలా మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేస్తుందా చేయదా? మనస్సు అంతే ప్రభు, మనస్సే మాయ, దొంగది మనస్సు. దొంగదంటే దొంగది. మరి కృష్ణుడు ఏమంటాడు, ఉద్ధరేత్ ఆత్మానం 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 అవసాదేత్ ఆత్మహే ఆత్మనో బంధురు ఆత్మహరి ప్రాత్మ. మన ఆరో చాప్టర్లో చూసాం, మన 6వ చాప్టర్ దాటి వెళ్ళిపోయాం. మనస్సే శత్రు. ఎవరైతే కంట్రోల్ చేశారో మనసుని, వాడికి మనసు ఫ్రెండ్, కంట్రోల్ చేయని వాళ్ళకి మనసు ఎనిమి అంటాడు కృష్ణుడు. అనాత్మనస్తు శత్రుతే వర్తేత్ ఆత్మశత్రువత్. ప్రభుజీ భగవద్గీత శ్లోకాలు కృష్ణుడు ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించి టీచర్ కింద చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎస్ఏపి వాళ్ళు, ఎస్ఏపి కానీ జావా కానీ వాటెవర్ సాఫ్ట్వేర్ ఎవరైతే రాస్తారో వాళ్ళే ఏం చేస్తారు, మాన్యువల్స్ క్రియేట్ చేస్తారు. మన ఒరకల్ కానీ ఎందుకు వాళ్ళే రాశారు, అందులో లోటుపాట్లు వాళ్ళకే తెలుసు. అలాగా ప్రపంచాన్ని సృష్టించింది కృష్ణుడు.
అందుకని తాను భగవద్గీతలో గీతాచార్యుడు ఒక టీచర్ కింద వచ్చి అర్జున్ని వాడుకుని మనకి చెప్తున్నాడు భగవద్గీత, అర్జునుడి కాదు. జాగ్రత్త నాయనలారా, జాగ్రత్త నాయనలారా. సో భగవద్గీత అంతా ప్రిన్సిపల్స్, భాగవతం అంతా దాని అప్లికేషన్. మీరు ప్రిన్సిపల్స్ చెప్తే అర్థం ఒకసారి, మీరు భరద్వాజ్ వచ్చి కథ చెప్తే అరే జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట చెప్తున్నాను, ఈయన 10 మంది అందుకనే ప్రభుపాద గురువు గారు అంటారు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్, అసోసియేషన్ లో ఉండండి, సంఘంలో ఉండండి. ఈయన ఒంటరిగా ఉన్నాడు, ఈయన 4 డెవోటీస్ ఉండుంటే కనీసం ఒకటే వచ్చి చెప్పుండేవాడు. భరత మహారాజు ఎవరండి మాయా, లేడీని వదిలేసాయి, అరే నీ పని జరిగింది, ఎందుకు దాన్ని పట్టుకుంటున్నావు అని చెప్పుండేవాడు. కానీ పాపం ఎవరూ లేరు, చెప్పలేదు. అందుకనే ఏంటి సంఘంలో ఉండాలి, భక్తుల సంఘం. తండ్రి రచరణ సేవి భక్త సనేవాస్ జన్మ జన్మ సే అభిలాష్. రతన్ ఠాకూర్ ఏమంటారు, స్టే ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, ప్రాక్టీస్ భక్తి. వింటున్నారా? అందుకని ప్రభుజీ ఆఖరి క్షణంలో కూడా టెంప్ట్ చేస్తుంది. ఇంకొక చెప్పని చెప్తాను. గొప్ప కుమారుడికి ఈ మంత్ర జపం చేస్తాడు, చేస్తే లిబరేటెడ్. ఇంకా భరత మహారాజు లేడి కింద ఉండిపోయారు కానీ ఆయనకి లిబరేటెడ్ అంటే ఏంటి, వచ్చింది. నేను వెంటనే వెళ్ళిపోతున్నాడు పైకి, అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి వరకు వచ్చాడు, ఈ బ్రహ్మాండం కవరింగ్కి వచ్చాడు. ఈ బ్రహ్మాండం మీద 5 కవరింగ్లు ఉంటాయి. ఈ 5 కవరింగ్లు దాటి రావాలి, దాటి బయటకు వస్తేనే స్పిరిచువల్ వరల్డ్. బ్రహ్మం మించి వైకుంఠం, వైకుంఠంలో వైకుంఠ లోకాలు, వైకుంఠం తర్వాత గోలోక బృందావనం. అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరు ఉంటారు, మాయాదేవి ఉంటది. ఆవిడ ఎవరు, నువ్వు అంటే గోప్ కుమార్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఐఎమ్ లాంగింగ్ టు సీ కృష్ణ. నేను కృష్ణుడి సిస్టర్ని, కమ్ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్, కొంచెం రెస్ట్ తీసుకో, పాలు పళ్ళు తాగి కొంచెం అక్కడ కొంచెం వెళ్ళిపోవచ్చులే, జర్నీ రేపు వెళ్ళు, ఇవాళ ఇక్కడ పడుకో. ప్రసక్తి లేదు, నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను, పోతున్నాను, దండం నమస్కారం. అందుకని మాయ మన రకరకాలుగా టెంప్ట్ చేస్తుంది. వింటున్నారా లేదా? నేను ఈ ఒక్కటి వస్తే విల్ బి హ్యాపీ, ఈ ఉద్యోగం వస్తే విల్ బి హ్యాపీ, ఈ గ్రీన్ కార్డ్ వస్తే విల్ బి హ్యాపీ. పిల్లలకి చదువు అయిపోతే నాకు ఫ్రీ టైం దొరికితే అప్పుడు జపం చేస్తాను. ఆ రోజు ఎప్పుడు రాదు. కైలాష్ స్టోరీ ఎందుకు చెప్పాను, అదే స్టోరీ ప్రభుజీ మీరు చెప్పింది, అదే కైలాష్ స్టోరీ. ఎప్పుడు లేదు ఇవాళ టుడే. వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ. అర్థమైందా? మా ఎందుకని లాస్ట్ మినిట్ లో కూడా ట్రై చేస్తుంది. అంటే తలుపు తీసి వెళ్ళిపోతున్నాడు గోపకుమారుడు. ఆవిడేమంది, ఎందుకు వెళ్ళి టైర్ లుక్ సో టైర్డ్, అయ్యో అంత టైర్ అయిపోయావు, ఎక్కడి నుంచి బాగా ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు, కొంచెం రెస్ట్ తీసుకోకూడదు ఇక్కడ, కొంచెం పళ్ళు పాలు ఫలం తిరుగు ఇక్కడ ఉండు అంటే, వద్దు ఉండను. చూడండి, ఒక్క నిమిషం. డీర్ పాప ఆయన చేయని తప్పల్లా డీర్కి హెల్ప్ చేసాడు అంతే. అందుకని నెక్స్ట్ జన్మలో మాట్లాడలేదు. మరి ఎందుకు ఫస్ట్ టైం మాట్లాడా? ఇక్కడ చేసే హెల్ప్ స్పిరిచువల్ హెల్ప్, రఘుగణ మహారాజు చేసే హెల్ప్ స్పిరిచువల్ హెల్ప్, ఇది మెటీరియల్ హెల్ప్. అందులో కృష్ణుడు లేడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆత్మజ్ఞానం ఇస్తున్నాడు, కృష్ణుడి గురించి చెప్తున్నాడు. అందుకని దానివల్ల భరత మహారాజుకి కృష్ణుడికి ఇద్దరికి భరత మహారాజుకి మహారాజు రఘుగణకి ఇద్దరికి లాభమే. కానీ ఇక్కడ లేడికి పాలు పెట్టడం, భోజనం పెట్టడం, అందులో కృష్ణుడు లేడు. ఈ లేడి నిజంగా కృష్ణుడి తలకి గిఫ్ట్ కింద చూసుంటే అది కూడా పనికొచ్చేది, కానీ కృష్ణుడిని చూడలేకపోయాడు. అదే అయినా he could not spiritualize the relationship between deer and him, could not spiritualize. Krishna is, అర్థమవుతుందా? Any other question? Otherwise we'll end it. వచ్చే వారం అందరికి 5 నుంచి 5 నుంచి కాదు 4 నుంచి 6 ఎన్ని గంటల పరీక్ష రాస్తారు? 2 hours 1 hour?
మీ ఇష్టం ప్రభు. అందరూ ఏమంటది 10 క్వశ్చన్లు 1 అవర్ చాలదు యాక్చువల్గా. సరే 1 అవర్ సరే 4:30 to 6 సరేనా? 1.5 hours. ఏంటి 3వ చాప్టర్ 4వ చాప్టర్ 5 6 చాప్టర్లు 3 నుంచి 3 4 5 6 4 చాప్టర్ల మీద ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్. మీరు బుక్ తెచ్చుకోవచ్చు, భగవద్గీత తెచ్చుకోవచ్చు. శ్రీహరి ప్రభు వింటున్నారా? ఎస్ ప్రభుజీ. ఎగ్జామ్ రాస్తారా? యా ఐఎమ్ రెడీ సిన్స్ లాంగ్ బ్యాక్ ప్రభుజీ. గుడ్. సో నెక్స్ట్ వీక్ 3 4 5 6 చాప్టర్లు 7వ చాప్టర్ లేదు. యూనో అనిల్ దన్నాడి ప్రభు ఎగ్జామ్ రాస్తారా? అనిల్ ప్రభు ఎస్ ప్రభు. ఎగ్జామ్ రాస్తారా? ట్రై చేస్తాం ప్రభు. థ్యాంక్ యూ. అర్చన ప్రభుజీ, నేను ఎగ్జామ్ రాస్తాను. నేను కానీ 6th చాప్టర్ నుంచే వస్తున్నా క్లాసులకి. బట్ నేను ట్రై చేస్తాను 3 4 5 దాంట్లో కూడా. అలాగే చదవండి, తప్పేం లేదు. ఓకే రిటర్న్ బుక్ ఎగ్జామ్. ఓకే. కిరీటి ప్రభు, కృష్ణారావు ప్రభు, లక్ష్మీ విజయ మాతాజీ, మణికంఠ ప్రభు, నవ్య శ్రీమాత ప్రభుజీ రాస్తాను ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ప్రభాకర్ రెడ్డి ప్రభు, గోలి మాతాజీ, శివ యార్లగడ్డ. మీరందరూ ఎగ్జామ్ రాస్తారా? రాస్తాం ప్రభు. మీరు అందరూ ఎవరైతే చాలా మంది ఉన్నారు. శ్రీకాంత్ ప్రభు, ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్ అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్. సరేనా? అందరూ మీ అందరూ చాలా మంది పేర్లు చెప్పలేదు నేను. బట్ స్టిల్ ఎవరీవన్. పోయిన సంవత్సరం కూడా మేలోనే పెట్టారు ప్రభుజీ మీరు. ఐ థింక్ మే ఆర్ జూన్. ఎస్. వావ్, మీకు బానే ప్రభుజీ తెలుగులో ఉంటుందా ప్రభుజీ పరీక్ష? మీరు తెలుగులో రాయాలంటే తెలుగు రాయచ్చు, ఇంగ్లీష్లో రాయాలంటే ఇంగ్లీష్ రాయచ్చమ్మా. పరీక్ష అయితే ఇంగ్లీష్ చేయండి. తెలుగులో ఎక్స్పెక్ట్ చేయ. తెలుగు కష్టం. ఆన్లైన్ లో ఉంటుందా ప్రభుజీ పరీక్ష? ఆన్లైన్ అంటే నేను యూ కెన్ రైట్ ఇన్ కంప్యూటర్ అండ్ ఈమెయిల్. నేను ఆన్లైన్ బెటర్ యాక్చువల్గా. ఓకే. యా మీరు ఇచ్చారు ప్రభుజీ, అప్పుడు 10 క్వశ్చన్లు ఇచ్చారు, రాసి మీకు పంపించాం మెయిల్. సో అందుకని కొందరు యాక్చువల్గా ఎవరు మన మాతాజీ షీ స్కాన్డ్ అండ్ సెంట్ అన్ ఈమెయిల్. దట్స్ ఫైన్ టు. తెలుగులో రాసిన పర్లేదు, ఇంగ్లీష్లో రాసిన పర్లేదు. ఇంకా ప్రభుజీ మల్టిపుల్ చాయిస్ ఎస్ఏ టైప్ ప్రభుజీ? అంటే నేను ఇంతకు ముందు రాయలేదు. ఎస్ఏ టైప్ 10 ఓన్లీ ఎస్ఏస్. ఓకే ప్రభుజీ. క్వశ్చన్ పేపర్ లీక్ చేయొద్దు ప్రభుజీ. ఇది క్వశ్చన్ పేపర్ లీక్ చేయొద్దు ప్రభుజీ. ఇప్పుడే క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వదు. లీక్ చేసినా కూడా కష్టమే ప్రభుజీ, అలా ఉంటది క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ ఏంటంటే యాక్చువల్లీ ఓపెన్ బుక్ చెప్తున్నాం కదా, పుస్తకాలు తెచ్చుకోవచ్చు. మీరు పుస్తకాలు తెచ్చుకుని రాయొచ్చు. క్వశ్చన్స్ తిరగాసి పెడతారు కదా ప్రభుజీ. మీరు క్వశ్చన్స్ లో తిరగాసి పెడతారు కదా, బుక్ చూస్తే ఏం ప్రయోజనం? నాతో తిరగాసం పెట్టాలండి, ఈజీగానే ఉంటుంది, పర్లేదు. ఈసారి కొంచెం వీఆర్ మేకింగ్ ఇట్ ఈజీ. అంటే మీరు నేర్చుకోవడం అన్నది దాని తలక ధ్యేయం, అంతేగాని మిమ్మల్ని కింద మీద పెట్టి పరీక్ష ఫెయిల్ చేయాలని ధ్యేయం కాదు. ఫర్ షూర్. ఓకే. సో ఈ 4 చాప్టర్స్ బాగా చదువుకోవాలా ప్రభుజీ? బాగా చదువుకుంటే ఈజీ. 3 4 5 6. హరే కృష్ణ. ఐఎమ్ ఎండింగ్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నాకు ఎవరు కాల్ చేయలేదు. కాల్ చేసిన వాళ్ళతో మాట్లాడాను, కాల్ చేయని వాళ్ళతో నేను మాట్లాడలేదు. ఇఫ్ యూ కెన్ కాల్, ఇఫ్ యూ వాంట్ టాక్ టు మీ, యూ కెన్ కాల్. కొందరు వచ్చారు, కొందరు కాల్ చేశారు. దట్స్ ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. ధన్యవాద్ ప్రణారే. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. Shrikant Prabhu, Shrikant Garam, I sent a message to you. Can you reply that? హరే కృష్ణ. దండ ప్రణాళికలో స్టేట్ పదం గురువారం. ప్రజీ మీరు ఎక్కడ ఉంటారు? మేము షికాగోలో అండి. ఓకే. అంటే ఇది ఫస్ట్ టైం వస్తున్నారు ఈ క్లాస్కి ఈరోజు మీరు? నాకు యాక్చువల్గా రామ్ ప్రభు
ప్రభు పంపించారండి లింక్. రెడ్డి ప్రభు పంపించారు. ఓకే ఓకే నైస్ రండి అయితే రెగ్యులర్ గా. ఓకేనండి. యాక్చువల్గా నేను వాట్సాప్ లింక్ పంపిస్తాను, అందులో జాయిన్ అయిపోండి. సో మీరు ఎక్కడండి? రైట్. హలో, నేను డెట్రాయిట్ లో ఉంటానండి. మీరు డెట్రాయిట్ లో ఉంటారండి? ఓకే ఓకే. ఆహా, ఎక్కడండి? ఇది ఫార్మింగ్టన్ అని. ఓకే. నేను మీకు ఒక చాట్ లో లింక్, మీకు ఫోన్ లోనే ఉన్నారా, ఎక్కడ జాయిన్ అయ్యారు? అందరూ వాట్సాప్ లో లాగిన్ అయితే మీకు రెగ్యులర్ గా మెసేజ్లు వస్తాయి. ఓకేనండి, రెగ్యులర్ గా రండి, సరేనా? యా ఓకేనండి, థ్యాంక్ యూ. లాగిన్ అయ్యారా అందులోకి? అది జాయిన్ అయ్యారా? యా జాయిన్ అయ్యండి. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే మీరు ఆల్రెడీ డిస్కౌంట్ వెళ్తారా? నేను వెళ్తాను ప్రభు. ఇక్కడ మాకు ఇస్కాన్ నేపరబుల్ టెంపుల్ జస్ట్ ఈ మధ్యనే టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. బట్ వీ స్టిల్ హ్యావ్ అ స్మాల్ టెంపుల్. దాన్నే పక్కనే చేస్తున్నారు అనమాట.